బీసీల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. ఏపీలో బీసీ కులాల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం కుల జనాభా ఎంతో వారికి ఉద్యోగ, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ ప్లాన్ అమలు చేయాలని అన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని అన్నారు. లబ్ధిదారులకి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులకు సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. 5 ఎమ్మెల్సీల్లో కూటమి ప్రభుత్వం 2 బీసీలకు ఎమ్మెల్సీలు కేటాయించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్లు బీసీల పట్ల అనుకూలంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జిల్లాలో వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకలమ్మ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలను గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, స్థానిక ఎన్నికల కోటాను 24% తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు, సంఘం జాతీయ అధ్యక్షులు గుత్తుల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులుగా కొలిబైన శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంగయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి భీమరాజు, యూత్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి తంగెళ్ల సత్యనారాయణ, సగర, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మన తాతారావు తదితరులు ఏకగ్రీవంగా ఎంపిక చేయబడ్డారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అన్నారు. కూటమి హయాంలో బీసీలకు పెద్దపీట వేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, బట్లంకి ఆంజనేయులు, లక్ష్మణరావు, మేడ్సెట్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల కింద గణన చేసినప్పుడు 50% పైన ఉన్నామని అప్పుడున్న లెక్కలు తేలడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కూడా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి 60% దాదాపు మేము ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఆ గణన చేపట్టాలని ఈ ప్రభుత్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చట్టసభలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మిగతా కీలకమైన నామినేటెడ్ పోస్టులో కానీ కేటాయించాలని మొదటి నుంచి రిజర్వేషన్స్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. అలాగే మన మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మా బీసీ ఉద్యోగులు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు ఎస్సీ ఎస్టీల బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీ యువత అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం కేటాయిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా బీసీ యువతకి రిజర్వేషన్స్ కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గుత్తుల శ్రీనివాస్ గారిని, జిఎస్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసుమేను గంగయ్య గారిని నియమిస్తున్నాము. అలాగే కొల్లిబైన శ్రీనివాస్ గారిని జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే అనేక మందిని జిల్లా కమిటీలోకి, అలాగే సామంతకుర్తి రామకృష్ణ అని యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము. ఇంకా అనేక మందిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎన్నో జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘంది. గత ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పోరాట ఫలితమే. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే.